నారాయణగూడ బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోచింగ్ పూర్తి కాకముందే బోర్డు తిప్పేశారని, లక్షల్లో ఫీజు వసూలు చేసి మధ్యలోనే శిక్షణ ఆపేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము సివిల్స్ సాధించాలని ఎంతో కష్టపడి కోచింగ్ తీసుకుంటున్నామన్నారు. 50% సిలబస్ కూడా పూర్తి చేయకుండా కోచింగ్ సెంటర్కు తాళాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు విద్యార్థులు. యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వాలని, నేషన్కు తన వంతు ఏదో సేవ చేయాలని అందరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన ఇన్స్టిట్యూట్కి. అలాంటిది వాళ్ళ జీవితాలతో, వాళ్ళ డ్రీమ్స్తో, వాళ్ళ టైంతో ఆడుకుంటుంది బైజూస్. ఎందుకు ఇలా చేస్తుందని ఎవరిని ప్రశ్నించినా కూడా ఎవరు కూడా నో రెస్పాన్స్, ఎవరి నుండి కూడా రెస్పాన్స్ అనేది లేదు. మాకు కనీసం మెయిల్స్ 100 మెయిల్స్ చేశారు మా స్టూడెంట్స్ కానీ అందరు కానీ ఎవరికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు బైజూస్ అనేది. లాస్ట్కు మేనేజర్ ఉన్నారు, మేనేజర్ని అడిగాం, సార్ ఏంటి సార్ ఇది పరిస్థితి అంటే, అయినా కూడా నా వరకు ఉండేది మాత్రమే నేను చేస్తానమ్మా, అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను కూడా